ఓవరాల్గా ఈరోజు మొట్టమొదటి క్యాబినెట్ భేటీ జరిగింది సచివాలయంలోని మొదటి అంతస్తులో. ఈ క్యాబినెట్ భేటీలో క్యాబినెట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ఏదైతే 5 ఫైళ్ల మీద చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో సంతకాలు చేశారో వాటి అమలుకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటూ క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. ముందుగా మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలు, తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించినటువంటి నిర్ణయం, తర్వాత ఏదైతే అన్నా క్యాంటీన్లు మళ్ళీ తెరవాలి అనేటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో వచ్చే 2 నెలల్లో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక నైపుణ్య గణన, దీని ద్వారా ఎవరెవరు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఇంటిలో ఎటువంటి స్కిల్ ఉన్న వాళ్ళు ఉన్నారు అనేటువంటి అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం మొదలు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి గణనకు సంబంధించి ఫైల్ మీద కూడా ఆయన సంతకం పెట్టడం జరిగింది. సో ఓవరాల్గా ఇలా పెట్టినటువంటి 5 సంతకాలు ఏవైతే ఉన్నాయో, పెన్షన్ పెంపుదల 4,000 పెంచుతూ తీసుకున్నటువంటి నిర్ణయం, అది కూడా ఏప్రిల్ నెల నుంచే పెంచుతూ తీసుకున్నటువంటి నిర్ణయం. సో అది ఏప్రిల్ నెల నుంచి అంటే అప్పటి నుంచి ఉన్నటువంటి పెండింగ్ ఇప్పుడు జూలై నెల 1వ తేదీ ఇస్తారు. సో దీనికి సంబంధించి వీటన్నింటినీ కూడా క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. అయితే వీటితో పాటుగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, సో ఇది దేశంలోనే మొట్టమొదటి హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ. సో మెడిసిన్కి ఎటువంటి యూనివర్సిటీ లేదని, కాబట్టి దీనికి ఒక యూనివర్సిటీ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఎన్టీఆర్ అప్పుడు గవర్నమెంట్లో ఉండగా ఒక యూనివర్సిటీని స్థాపించడం జరిగింది. దాని తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెట్టడం కూడా జరిగింది. సో దేశంలోనే మొట్టమొదటి హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ. సో అలాంటి దాన్ని ఆరోగ్యశ్రీకి వైఎస్ఆర్ పేరుంది, యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరుంది, ఇది మిస్ మ్యాచ్ అవుతుంది అని ఏదో సోది కబుర్లు చెప్పి ఓవరాల్గా వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు మార్చారు. సో దీన్ని మరలా తిరిగి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. సో వీటన్నింటికీ క్యాబినెట్ ఆమోదం తెలపటం, సో ఏ మేరకు బడ్జెట్ కావాలి అనేది బడ్జెట్ ఆమోదానికి సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే అమరావతి, పోలవరం నిర్మాణం వీటికి సంబంధించి కూడా క్యాబినెట్లో చర్చించడం జరిగింది. ముఖ్యంగా 7 అంశాల మీద శ్వేతపత్రాలు విడుదల చేయాలి అని కూడా క్యాబినెట్ నిర్ణయించడం జరిగింది. అమరావతి, పోలవరం, విద్యుత్తు, అలానే అభివృద్ధికి సంబంధించి రోడ్లు, ఇలా పలు అంశాల మీద మొత్తం 7 అంశాల మీద ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. అంటే ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ఏవి నిర్లక్ష్యానికి గురైనాయో వాటికి సంబంధించే శ్వేతపత్రం విడుదల చేసే విధంగా క్యాబినెట్ నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర ప్రస్తుత పరిస్థితి, అప్పులు ఇలాంటివన్నీ కూడా శ్వేతపత్రాలు విడుదల చేయబోతున్నారు. మొత్తం 7 శ్వేతపత్రాలు త్వరలోనే ప్రజల ముందు ఉంచబోతున్నారు. ప్రస్తుత పరిస్థితులు ఏంటనేవి ప్రజలకు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇవి క్యాబినెట్ తీసుకున్నటువంటి కొన్ని ముఖ్య నిర్ణయాలు.